ఇదిగో సర్ప సంతానమా, రాబో ఉగ్రత తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు. మారుమనసు పొందండి, మారుమనసు విషయమే ఫలములు ఫలించండి. ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. వందనాలు యోహాన్ గారు. మేము పన్నులు వసూలు చేసేవారమండి. మేము దేవుని రాజ్యంలోకి రావాలంటే మేము ఏం చేయాలి? మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు. అలాగే చేస్తామండి. ఇంకెప్పుడు ఎవరి దగ్గర ఎక్కువ పన్ను వసూలు చేయమండి. అన్నారండి. వందనాలు యోహాన్ గారు. మేము సైనికులము. పరలోక రాజ్యం చేరాలంటే మరి మేము ఏం చేయాలి? మీరు ఎవరిని బాధపెట్టవద్దు, ఎవరి మీద అపనిందన వేయవద్దు. మీకు వచ్చిన జీవితంలో తృప్తి పొందండి. అలాగే చేస్తాం. ఇంకెవరిని బాధ పెట్టాం. మా జీతాలతో తృప్తిగా ఉంటామండి. వందనాలు యోహాన్ గారు. మారుమనసు తగిన ఫలాలంటే ఏంటి? మేము ఏం చేయాలి? మీ దగ్గర 2 అంగీలు ఉంటే ఒక అంగీ ఎవరు లేని వాళ్ళకి ఇవ్వండి. ఆహారం ఉన్నవారు ఆహారం లేని వాళ్ళకి ఇవ్వండి. అలాగే యోహాన్ గారు, మీరు చెప్పినట్లే చేస్తాం. మారుమనసుకు తగిన ఫలాలంటే ఏంటో అనుకున్నాను. మాకు ఇప్పుడు అర్థమైందండి. మాకున్న వాటిలో ఎదుటి వారికి ఇవ్వాలని. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు అన్న దానిలో అర్థం నేను ఇప్పుడు తెలుసుకున్నాను. ఇక నుండి ఇలాగే జీవిస్తానండి. నా అలాగే నా పొరుగు వారిని ప్రేమిస్తాను. వందనాలు యోహాన్ గారు.